అంగారక గ్రహ రహస్యాలను ఎలా తవ్వుతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? 1971లో సోవియట్ యూనియన్ యొక్క మార్స్ 2 అంగారక గ్రహంపైకి దిగి మార్స్ స్పెక్ట్రోమీటర్ మరియు ప్రోమన్ రోవర్ ను మోహరించి అంగారక గ్రహ ఉపరితలాన్ని తాకిన మొదటి మానవ నిర్మిత పరికరంగా నిలిచింది. 1975లో యుఎస్ వైకింగ్ 1 ప్రయోగించింది. ఇది దాని పరికరాలు మరియు కెమెరాలను పట్టుకోవడానికి త్రిపాదను ఉపయోగించింది మరియు మట్టి నమూనాలను సేకరించడానికి రోబోటిక్ చేయిని విడుదల చేసింది. 1977లో పాత్ఫైండర్ మిషన్ విజయవంతంగా ల్యాండ్ అయింది. అంగారక గ్రహం యొక్క నేల మరియు రాళ్లను అధ్యయనం చేయడానికి సోజోర్ రోవర్ ను విడుదల చేసింది. 2004లో స్పిరిట్ మరియు ఆపర్చునిటీ రోవర్లు నేల అన్వేషణను కొనసాగిస్తూ భూమిని తాకాయి. 2008లో ఫీనిక్స్ అంగారక గ్రహం యొక్క ఉత్తర ధ్రువంపై దిగి మట్టిని సేకరించి మొదటి పర్యావరణ చిత్రాలను తిరిగి పంపింది. 2011లో క్యూరియాసిటీ రోవర్ 2018లో అణుశక్తి మరియు అధునాతన పరికరాలను ఉపయోగించి జీవిత సంకేతాల కోసం శోధించడానికి ప్రారంభించబడింది మరియు దిగింది. తర్వాత 2021లో పెర్సర్వర్. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.